వైసీపీలో ఉన్నంత కాలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంత్కి ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలిగా, అలాగే ఇతరత్ర ఆధ్యాత్మిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే పదవుల్లో కొనసాగారు. రాజకీయాలకు అతీతంగా వారు గౌరవ మర్యాదలు పొందేవారు. కానీ టీడీపీలో చేరిన తర్వాత దంపతులిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గెలుపొందారు. బాగా డబ్బున్న నాయకులు కావడంతో సహజంగానే టీడీపీలో వేమిరెడ్డి దంపతులకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీకి గట్టి పట్టున్న నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ద్వారా రానున్న ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాలనే ఆలోచనతో టీడీపీ పావులు కదుపుతోంది. ఇదే సందర్భంలో వేమిరెడ్డి దంపతులు ప్రత్యర్థులకు రాజకీయంగా టార్గెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మైనింగ్ వ్యవహారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తాను ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించి చేతులెత్తేశారు. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విషయానికి వెళ్ళాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవాకులు చెవాకులు మినహా మిగిలిన విషయాల్లో ప్రశాంతికి బాగా నెగిటివ్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి నుంచి ఉన్న టీడీపీ నాయకుల్ని పక్కన పెట్టి స్థానికేతరులైన తమ బంధువుల్ని తీసుకువచ్చి ఎమ్మెల్యే అధికారం అప్పగించారనే విమర్శ ఉంది. కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాలు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి మండలంలోనూ ప్రశాంతి రెడ్డి బంధువులే షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, అలాగే చేపల పెంపకానికి వాడే దానాగా కుళ్ళిపోయిన చికెన్ సరఫరాలు కూడా ఎమ్మెల్యే మనుషులున్నారని సొంతపాటి నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తుండడం గమనార్హం. చివరికి పశువులను కబేలాలకు తరలించే వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. బాగా డబ్బున్న వేమిరెడ్డి ప్రశాంతి కొంతమంది తన బంధువుల్ని ప్రతి మండలంలో నియమించుకొని ఇష్టానుసారంగా దోపిడీకి తెరలేపారని సొంత క్యాడర్ ఫైర్ అవుతుంది. కావాల్సినంత డబ్బున్న ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకుంటే తాము బాగుపడతామని అనుకున్నామని, కానీ సీన్ రివర్స్ అయిందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ప్రశాంతి రెడ్డి పుణ్యమా అని ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా అక్రమాల మరక అంటుకుంది. భర్త ప్రభాకర్ రెడ్డి చెప్పినా ప్రశాంతి వినిపించుకోవడం లేదని కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే తనను ప్రత్యర్థులు విమర్శిస్తే ఇల్లు, కార్యాలయాలపై దాడులు, సంస్కృతికి ప్రశాంతి రెడ్డి తెరలేపడం జనంలో వ్యతిరేకత తీసుకొస్తుంది. ఇప్పటికైనా వేమిరెడ్డి ప్రశాంతి తన రాజకీయ వ్యవహార శైలిపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతున్నదో తెలుసుకొని కొంచెం మారితే ఆమెకే మంచిదే. కొంతకాలం రాజకీయాల్లో కొనసాగాలంటే తప్పుల్ని సరిదిద్దుకోవాలి. లేదంటే ప్రజలే సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు.